26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వయసుతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో తనదైన స్టైల్లో రఫ్ ఆడిస్తున్నారు రజనీకాంత్. చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని స్పీడ్తో దూసుకుపోతున్నారు. సో ఇలా దూసుకుపోతూ అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చేస్తున్నారు ఈయన. ఇంతకీ ఈ వయసులోనూ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తలైవా అంతలా ఎందుకు కష్టపడుతున్నారు? ఆయన చేస్తున్న సినిమాలు ఏంటో మీరు కూడా చూడండి ఒకసారి. టాలీవుడ్లో టైం మారింది. కథలన్నీ అయితే టైం ట్రావెల్ లేదంటే సైన్స్ ఫిక్షన్ చుట్టూనే తిరుగుతున్నాయి. కథలన్నింటినీ టైం మిషన్ ఎక్కించేస్తున్నారు మేకర్స్. 3 ఏళ్ల కింద ఒకే ఒక్క జీవితంతో టైం ట్రావెల్ కథతో హిట్ కొట్టిన శర్వా తాజాగా శ్రీను వైట్లతో మరోసారి సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. 2027 సంక్రాంతికి రానుంది ఈ చిత్రం. అలాగే నాగ్ అశ్విన్ కల్కి అంతా సైన్స్ తో కూడిన టైం ట్రావెలే. కల్కిలో సైన్స్ కు ఇతిహాసాలకు ముడిపెట్టారు నాగి. సెట్స్ పై ఉన్న కల్కి సీక్వెల్లోనూ ఇదే చేస్తున్నారీన. రాజమౌళి వారణాసిలోనూ టైం ట్రావెలే ప్రధానాంశం. ప్రెజెంట్ నుంచి ఖండాలు దాటుతూ రామాయణం కాలానికి వెళ్లే ఫ్యాంటసీ డ్రామా ఇది. అటు అల్లు అర్జున్ అట్లీ కలయికతో రూపొందుతోన్న రాకాలోనూ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఉంది. ఇందులో బన్నీ 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తోన్న విశ్వంభర్లోనూ టైం ట్రావెల్ చూడబోతున్నాం. సత్యలోకంలో ఉన్న హీరోయిన్ను రక్షించడానికి హీరో 14 లోకాలు దాటి వెళ్లడమే ఈ సినిమా కథ. పురాణాల ప్రకారం పైన 7 కింద 7 మొత్తం 14 లోకాల నేపథ్యంలో ఈ ఫ్యాంటసీ కథ సాగుతుంది. ఈ సినిమాతో మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త లోకాన్ని పరిచయం చేయాలని చూస్తున్నారు వశిష్ఠ. స్టార్ హీరోలే కాదు, చిన్న హీరోలకు కూడా సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ అనేది సక్సెస్ ఫార్ములాగా అయిపోయింది. సుమ కొడుకు రోషన్ కనకాల కూడా ప్రస్తుతం విఐ ఆనంద్ కథా స్క్రీన్ ప్లే అందిస్తోన్న సైన్స్ ఫిక్షన్ పాయింట్తో సినిమా చేస్తున్నారు. మొత్తానికి అప్పట్లో ఆదిత్య 369 మాత్రమే ఈ కాన్సెప్ట్తో వస్తే తాజాగా దర్శకులంతా ప్రేక్షకులను కొత్త కొత్త లోకాలకు తీసుకువెళ్లి మాయ చేయడం ఖాయమనిపిస్తుంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.